మార్నింగ్. మా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు బంతి కథ చెప్పబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. పిల్లలు ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు బంతి. బంతి కథ. దీన్ని ఏమంటాము? ఇంగ్లీష్లో బాల్ అంటాము, తెలుగులో బంతి అంటాం. ఇప్పుడు చెప్పబోయే కథ బంతి కథ. అర్థమైందా? అందరూ నిశ్శబ్దంగా వినాలి. అనగనగా ఒక ఊర్లో ఒక బంతి ఉండేదన్నమాట. ఈ బంతి తన పేరు మర్చిపోయింది. ఎంతసేపుకి ఈ బంతి పేరు గుర్తుకే రాలేదంట దానికి. ఎంత అట్లా ఇట్లా ఆలోచించేసింది, అట్లా ఆలోచించేసింది, ఎంతసేపుకి గుర్తుకు రాలేదంట. అప్పుడు పాపము మెల్లగా పోయి ఆలోచించేసి చేసి ఎంతకీ గుర్తుకు రాలేదంట. అప్పుడు మెల్లిగా పోయి ఎవరు అడిగితే బాగుంటుంది, నా పేరు ఇంతకీ నా పేరు ఏముంటుంది, ఏదో నా పేరు మర్చిపోయినానని ఈ డోర్ దగ్గరికి పోయిందంట. ఏ డోర్ దగ్గరికి? ఈ డోర్ దగ్గరికి పోయి ఏమని అడిగింది? తలుపు. డోర్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో తలుపు అంటాం. తలుపు నా పేరేమో చెప్పవా, నేను మర్చిపోయాను అని తలుపుని అడిగిందంట. ఆ తలుపు పాప నాకేమి పని లేదా, ఏమి నా పనే, నాకు తలుపు వేసేది తీసేది, నాకు నా పనే సరిపోతాను. నీ పేరు నేను ఆడ గుర్తుపెట్టుకుంటాను, నాకు తెలియలేపో, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పాపం వెళ్ళి పంపించేసిందంట. తర్వాత మళ్ళీ అట్లా ఎట్లా ఆలోచించేసిందంట పాపం బంతి. ఇంకెవరు అడిగేది, నా పేరు ఎంతసేపుకి నాకు గుర్తుకు రావడం లేదే, ఎట్లా అని చెప్పి ఒక చీపురు, తెలుసు కదా చెత్త ఉడుస్తామే పరకట్టని, చీపురు దగ్గరికి పోయిందంట. దాని దగ్గరికి పోయి ఆడుకుంటా ఉందంట. చీపురు నా పేరు చెప్పవా, మర్చిపోయినాను, నాకు గుర్తుకు రావడం లేదు ఎంతసేపటికి. తలుపుకు పోయి అడిగితే పాపో నాకు గుర్తుకు లేదు, పనే నాకు సరిపోతా, నీ పేరు నేను చెప్పేది నట్టు, ప్లీజ్ దయచేసి నా పేరు చెప్పవా, నాకు గుర్తుకు రావడం లేదు. నీ చీపురు నడుపుతుంది. చీపురు పాపా నాకేం పని లేదేమి, నీ పేరు నువ్వే గుర్తుపెట్టుకోకపోతే నాకెట్లా గుర్తుంటుంది, నేను చెత్త తోసి సుస్తైపోయిందా, నా పేరే నాకు గుర్తుంటుంది, నీ పేరు నాకెట్లా గుర్తుంటుంది, నన్నెందుకు అడుగుతావు నువ్వు, వెళ్ళు ఏడన్నా పోయి అడుక్కో, నన్ను అడగద్దు, నేను చెప్పను అనిందంట. పాపం మళ్ళా బంతి అట్లా ఇట్లా ఆలోచించేసి ఎట్లా నా పరిస్థితి, ఎట్లా నా పేరు నేను మర్చిపోతే నా పేరు నాకు గుర్తుకు రావడం లేదు, ఇంకెవరు చెప్తారని చెప్పి అని ఆలోచించేస్తా ఉందంట. నీళ్ళు దగ్గర కొలాయి దగ్గరికి వెళ్ళిందంట. కొలాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోయి నీళ్ళు కొలాయి చూస్తారు కదా, నీళ్ళు వచ్చే కొలాయి నుంచి నీళ్ళు వస్తాయి కదా. కొలాయి నా పేరు చెప్పవా, మర్చిపోయాను పాపా, నాకేం పని పట్టలేదేమే, నీ పేరు నాకు గుర్తుపెట్టుకుంటానా, నేను నీళ్ళు వదిలి తిప్పి నేనే అలసిపోయినాను, నన్ను అడగద్దు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు పోయి అక్కడ ఎవరున్నా వాళ్ళు ఎవరున్నా పోయి అడగబో అని చెప్పిందంట. పాపం బాగా అయిపోయిందంట బంతికి. మెల్లిగా నడుచుకుంటూ వచ్చిందంట. వచ్చి అక్కడ ఒక నేల తెలుసు కదా, నేల ఇక్కడ ఆ నేల దగ్గరకు వచ్చి అక్కడ బ్యాట్ ఉంది. ఎవరు ఇది ఇట్లా పడుకోతుందంట, బ్యాట్ పడుకోతుంటే బంతి మెల్లగా వచ్చి ఆ బ్యాట్ దగ్గరికి అడిగిందంట. ఏమని? బ్యాటు నా పేరు మర్చిపోయినాను, ప్లీజ్ చెప్పవా. చూడు, తలుపుని అడిగితే చెప్పలేదు, చీపురుని అడిగితే చెప్పలేదు, నీళ్ళని అడిగితే చెప్పలేదు, నా పేరు ప్లీజ్ నా పేరు
పేరు చెప్పవా అని అడుక్కునింది. అప్పుడు ఈ బ్యాట్ అయ్యో నీ పేరు మర్చిపోయినావా, నా పేరు బ్యాట్, నీ పేరు బంతి కదా, నీ పేరు బంతి కదా, అయ్యో బ్యాట్, నా పేరు బ్యాట్, నీ పేరు బంతి అని అని నవీనత. అప్పుడు బంతికి అప్పుడు హాయ్ నా పేరు బంతి కదా, అయ్యో ఇంతమందిని అడిగినానే నేను అని చెప్పి ఆ రోజు నుంచి ఇవి రెండు కలిసిమెలిసి హ్యాపీగా స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నాయట. బాగుంది పిల్లలు ఈ కథ మీకు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.